అండ్ సో ఫైనల్గా ఇలాగైతే పెట్టేశాను దీన్ని మొత్తం. అండ్ యా ఇందాకైతే ఆగిపోయింది అనమాట వీడియో, ఇందాక దాకా తీసింది. అండ్ దాన్ని మీకు అప్లోడ్ చేసేసాను. ఇంకా అదైతే ఎందుకో ఆగిపోతా వస్తుంది, బట్ ఇంకా నేనేం చేయలేను దానికైతే. ఓకే వెనక కూడా ఉంది. అయితే వెనక కవర్ చేసేద్దాం. వెనక కనపడుతుంది కదా, వెనక కవర్ చేసేద్దామా వద్దా? సర్లే వదిలేద్దాము వెనక వరకు. అండ్ దీన్ని నేను ఒక డిజైన్లో చేయాలనుకుంటున్నాను. ఒక రూమ్ లాగా కాకుండా ఒక డిజైన్. ఎస్, ఇది ఇక్కడికి ఎండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఎక్కడికి ఇది ఎండ్ అయ్యేది. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు దీనికి కనెక్షన్ ఇచ్చేద్దాం. ఎస్, దీనికి ఇలా కనెక్షన్ ఇచ్చేద్దాం. అండ్ ఫైనల్ ఫినిష్. ఓకే, ఈ గ్యాప్స్లో వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేద్దాం. అండ్ అదొక లుక్ అనమాట. అండ్ ఈ ఎంట్రన్స్లో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. అండ్ దెర్ వి గో, పెట్టబోతున్నాం ఇప్పుడు ఎన్చాంటింగ్ టేబుల్. సారీ, ఓకే చలో. ఎన్ని బ్లాక్స్? సెంటర్ ఏది? 1 2 4 బ్లాక్స్ కదా. సో సెంటర్ అయితే ఇక్కడ పెట్టేసా. అండ్ ఇప్పుడైతే ఎన్చాంటింగ్ నేను చేయను, ఎందుకంటే నా దగ్గర ఏమీ లేవు టూల్స్ అయితే. ఇప్పుడు ఏం చేయాలి? ల్యాపీస్ అడుగుతుంది, ఏంటిది? ఓకే, దీన్ని పెడుతున్నా ఫస్ట్. ఆ తర్వాత ల్యాపీస్ కావాలా? ల్యాపీసే కదా ఇది. యా, ల్యాపీస్ కావాలి. అండ్ అప్పుడు ఇక్కడ ఎన్చాంటింగ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ ఏంటిది? ఓకే ఓకే, అయితే ఫార్చ్యూన్ 1, అన్బ్రేకింగ్ 1. అండ్ అన్బ్రేకింగ్ అయితే కావాలి. అండ్ చలో ఇప్పుడు పోయి ల్యాపీస్ తెచ్చుకుందాం. సెకండ్ ఫ్లోర్ లాస్ట్కి వెళ్ళిపో, కిందకి వెళ్ళిపోయి అండ్ ఇక్కడ ఎత్తుక్కున్నాము. ఇది ఒక టైం పాస్ నాకు. అండ్ చలో, అందుకే కలిసి నేను అసలు ఆడంది గేమ్లో, ఏందో ఇది కావాలని. అండ్ చలో, నేనైతే మీకు సౌండ్ రాకుండానే చేస్తున్నా, బట్ ఇది కావాలి. ఫైనల్గా ట్రైన్ పోయింది గైస్, అబ్బా. అండ్ మనం వెళ్తున్నాం కాబట్టి ఇవి కూడా తీసుకుంటున్నా. రెండింటిని కలిపిన 51 ఇంకా సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం పోయి ల్యాపీస్ తెచ్చుకోవాలి. చలో ల్యాపీస్ తెచ్చుకోవాలి. అవును, ల్యాపీస్ ఐరన్ యాక్స్తో కదా వచ్చేది. నా దగ్గర ఐరన్ యాక్స్ లేదు, 2 నార్మల్ పికాక్స్ లేదు. అదెందుకో 2 నేను నార్మల్ పికాక్స్ పెట్టుకున్నా. ఐరన్ పికాక్స్ లేదు నా దగ్గర, చేసుకోవాలి నేనైతే ఇప్పుడు. చలో ఐరన్ పికాక్స్ చేసుకుందాం. నేను ఒకసారి వెళ్ళిపోయింది ఐరన్ పికాక్స్, ఇంకా చేసుకోలేదు, మర్చిపోయాను ఐరన్ పికాక్స్ గురించి. అందుకే దాని గురించి ఆలోచించలేదు నేను. అండ్ స్టిక్స్ కావాలి మనకి. దీంట్లో లేవు స్టిక్స్, లేవు. లాస్ట్ ఎపిసోడ్లో అనుకుంటా చేసుకున్నాము, లేవు గైస్. ఓకే, దీంట్లో ఏమన్నా ఐరన్ పికాక్స్ లేదు, కానీ ఐరన్ స్వాట్ ఉంది, యాక్స్ ఉంది. అండ్ ఐరన్ స్వాట్ కూడా ఉంది. నార్మల్ది తీసుకున్నాము, స్టోన్ కూడా తీసుకున్నాము. అండ్ 2 కదా మనకు కావాల్సింది, ఏ ఉంటేనా పని చేస్తుంది. సో అది మంచి పని. అండ్ 2 4 అయిపోతాయి, అప్పుడు స్టిక్స్ 4 ఉంటాయి. చలో ఇక్కడ ఒకటి 5 అయ్యాయి. అండ్ ఇప్పుడు 3 ఇలా పెట్టి 2 వరుసగా పెడితే యాక్స్ రెడీ. సో అండ్ చలో గైస్, ఐరన్ యాక్స్ కూడా చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు పోయి ల్యాపీస్ అయితే తెచ్చేసుకున్నాం. ఓకే, అంత కష్టపడి మనకంటూ స్పెషల్ ఎంట్రన్స్ పెట్టుకుంటాం. చలో అబ్బా, ఇప్పుడు మనకి పెద్దది కేవ్ అయితే కావాలి. అండ్ ఇక్కడ చాలా మైన్ చేసేసాం కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏమి ఉండవు ఈ కేవ్లో. అది మన ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిందే ఇక్కడ, మర్చిపోకూడదు అసలు దీన్ని, ఈ కేవ్ని. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఓకే బాయ్ గైస్, బాయ్. అసలు చచ్చిపోతానని కూడా అనుకోవాలి. అండ్ ఈసారి నేను ఏ తొందర పెట్టుకోను అండ్ ఏ తొందరగా కూడా పోను. ఫస్ట్ ఎపిసోడ్లో చేసినట్టే సేవ్ అవుతాను చూడండి కావాలంటే. అండ్ చలో, గుడ్ జంప్, క్విక్ జంప్, అది గుడ్ జంప్ కాదు, చాలా మంచి జంప్. అండ్ యా ఓకే,
నేనైతే త్వరలో దారి చేసుకోవాలి గైస్ ఇటు, లేకపోతే చాలా కష్టం. ఈ కేవ్ నిజంగా చాలా హెల్ప్ చేసింది. అండ్ నేను మా ఇంట్లో నుంచే కేవ్లోకి దారి చేయాలనుకుంటున్నా, బట్ అది ఎంత మాత్రం అయిద్దో చూసుకోవాలండి. మనకి ల్యాపీస్ కావాలి కాబట్టి ఓకే కేర్ఫుల్గా ఉండాలి. ల్యాపీస్ కావాలి మనకి, ఐరన్ వద్దులేండి, ల్యాపీస్ కావాలి మనకి. ఐరన్ ఎత్తికి క్రీపర్ ఉంది అక్కడ. ఇటైతే కిందికి పోయేటప్పుడు అబ్బా సత్యంపు ఇప్పుడు కానీ ఎవరైనా కొట్టాలి, అయిపోద్ది మన పని. ఫుడ్ తినేసి హెల్త్ అయితే పెంచుకుందాము. అది ఆటోమేటిక్గా లేదు, తినాల్సింది. అండ్ కింద వీళ్ళు ఉన్నారు అబ్బా, టార్చర్స్ పెట్టి. ల్యాపీస్ కావాలి కదా. ఓ అవతల ఉన్నారు స్కెల్టన్ కూడా. ఓకే మంచిది. అబ్బా ఆడ నుంచి ఎవడో కొట్టాలని ట్రై చేస్తున్నట్టున్నాడు. గోల్డ్, కానీ మనకు కావాల్సిన గోల్డ్ కాదే ల్యాపీస్. ఓకే. ఓ ఇక్కడ కూడా ఒకే ఉంది, బట్ లోపలికి వెళ్ళాం. అండ్ ల్యాపీస్ కావాలి, ఏమీ లేదు లోపల. చలో తినేద్దాం, అది పెరుగుద్ది, హార్ట్ పెరుగుద్ది. ఓకే బ్యాట్, హాయ్. అండ్ ఓకే ఓకే కేర్ఫుల్గా ఉండాలి. ఏంద్రా నీది, ఏంద్రో అబ్బా చూడండి ఈడ. ఓకే చూస్తుంటే చచ్చిపోయేలాగా ఉన్నాం. జాంబీస్ ఫోన్ ఉన్నట్టుందా, సట్టే ఉంది. బట్ ఇక్కడ స్కెలిటన్ అండ్ ఇప్పుడు మన ఇదేమన్నా అయిపోద్దేమో నాకు తెలిసినంత వరకు. ఓకే సేఫ్. జాంబీ ఓకే చచ్చాడు. అండ్ మనమైతే ఇప్పుడు ఒక చిన్న ప్లాన్ అయితే వేసేద్దాం. ఓకే ఈ స్కెలిటన్ అడిగేసి ఫస్ట్ మనం హెల్త్ వేసేసుకుందాం. ఓకే వీడు నన్ను బతికినీడు. మనం ఇక్కడికి వచ్చేసి తినేద్దాం. వీడు నన్ను ఫుల్గా తినేయటం లేదు. ఇంకెంత బతుకుతావు నాయన. అది ఫుల్గానే ఉంది. అండ్ లోపలికి దారి ఉంది, బట్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందా? లేదు. అండ్ ఇక్కడితో ఎండ్ ఓకే కింద ఏదో ఉన్నట్టుంది స్వరంగం లాగా. ఓకే మంచిది, చాలా మంచిది. ఓకే దారి ఎండ్ అయిపోయినట్టుంది. అండ్ ఇటువైపు దారి ఉంది. స్కెలిటన్ ఉన్నాడు. ఓకే క్రీపర్ ఉంది, మంచిది. క్రీపర్ నీతో పని ఉంది. చావే తల్లి పేర్లే నాయన. రే ఏట్రా నువ్వు ఏంద్రా నాయన. ఓకే చచ్చిపో. నీకు కనపడదు కాబట్టి ఇది. ఎట్టు పోతున్నాను కూడా తెలియటం లేదు నాకు. అబ్బా క్రీపర్ అనుకుంటా. నో క్రీపరే. స్పాన్. ఓకే మనం ఏదో ఒకటి చేయాలి ఫాస్ట్గా. నేను పద బయటికి పోవాలి ఫస్ట్ స్పాన్ నుంచి. అంటే స్పాన్ ఉంది కాబట్టి ఓకే బతికిపోయాం గైస్. లేదు చచ్చిపోయాం. అండ్ ఇప్పుడు మనం తెలివితో ఆలోచించాలి. ఓకే తెలివితో ఆలోచిద్దాం. ఓకే నేను ఎక్కువ కూడా వేస్ట్ చేయకూడదు గైస్. మన దగ్గర 223 ఉన్నాయి. దీనికి మనం ఒక 2 బ్లాక్స్ కిందకి వెళ్ళిపోయాం. వీళ్ళని కొట్టడానికి నేను రెడీ. దారాదా ఒకటి అడ్డంగా ఉంది. దా రావాలరా మీరు. ఓకే ఒకటి చచ్చిపోయాడు. వాడికి తగలటం లేదు దెబ్బ. ఓకే తగిలిపోయింది. అండ్ దీన్ని బదులు కొట్టేద్దాం. దీన్ని కూడా చావరా. అండ్ వాళ్ళు అక్కడ స్పానింగ్ ఉన్నారు కదా, చాలా కష్టం అయితే ఇప్పుడు. నేను అనుకున్న జాంబీస్ అంతమంది ఉన్నారంటే స్పాన్ కూడా ఇక్కడ ఉందని.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పాన్ అది కదా, ఇంకా ముందే ఉంది స్పాన్. ఓకే, స్పాన్ అది ఎవరు లేనట్టున్నారు. వెళ్తే చచ్చిపోతామా అండి. ఓకే ఓకే ఫినిష్. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. అబ్బా సేఫ్ గైస్. ఇప్పుడు వీటిలో ఏముందో సూపర్. నేమ్ ట్యాగ్ గైస్. ఓకే, నేమ్ ట్యాగ్ మంచిది. నా పెట్కి పెట్టుకుంటాను ఏదో పేరు. ఐరనా తీసుకో. అండ్ హార్స్ ఇది కూడా కావాలి. మ్యూజిక్ డిస్క్ నాకెందుకురా. గన్ పౌడర్ కూడా వద్దు. అండ్ ఇక్కడ ఇంకో మ్యూజిక్ డిస్క్ ఉంది. దేనికో పోండి వద్దు ఇప్పుడే. అండ్ దాన్ని అలానే వదిలేసి మనం పైకి వెళ్దాం. జాంబీ విలేజర్ గైస్. ఎట్టొచ్చావురా అసలు ఎట్టొచ్చావురా అయ్యా నువ్వు. మనకి ల్యాపీస్ కావాలని నేను వస్తే ల్యాపీస్ తప్ప అన్నీ దొరుకుతున్నాయి గైస్. నేమ్ ట్యాగ్ మంచిదే కదా, నేమ్ ట్యాగ్ మంచిదే. స్కెలిటన్ అటువైపు కూడా దారి ఉన్నట్టున్నా. బట్ స్కెలిటన్ ఉన్నాడు. స్కెలిటన్ ఫామ్ ఏమో. అబ్బా ఏట్రా ఏంద్రా నాయన, చేత కుట్టించుకోవడం అలవాటు అయిపోయింది నాకు. ఓకే, ఏమీ లేవు గైస్ ఇక్కడ. అండ్ ఇది 7th ఎపిసోడ్ కంటిన్యూషన్ లేండి. ఓకే, ల్యాపిస్ ఇంకా ఇటు పోదాం గైస్. ఇంక ఇటు పోవాల్సిందే. నాకైతే ఏమీ లేవు కాబట్టి స్కెలిటన్ ఫాలో అవుతున్నాడు. అబ్బా ట్రైన్ సౌండ్ రావచ్చు, బట్ నేను ఇప్పుడైతే ఏం చేయలేను వీడియోని. నేనైతే పట్టుకోలేను కూడా, ఎందుకంటే ఎదురుగా చిన్న మాన్స్టర్ ఉన్నాడు. నాకు భయం పోనీ అంటారా మిమ్మల్ని కొట్టేటప్పుడు. ఇంకా మిమ్మల్ని ఆడుకుంటాను చూడు. ఓకే, నాకు ల్యాపీస్ కావాలరా నాయన. ఏ పడితే అవి దొరుకుతున్నాయా. నేను వచ్చిన రోజు ల్యాపీస్ తీసుకున్నాను కదా, ఫస్ట్ డే ల్యాపీస్ తీసుకున్నాను, బట్ నా దగ్గర లేవు ల్యాపీస్. అండ్ ఓకే, చచ్చిపోకుండా వాటర్ పట్టు. రెడ్ ఇది ఎవరికి. డైమండ్స్ గైస్. డైమండ్స్ తీసుకోవాలి. మనకి మెయిన్ డైమండ్స్ కావాలి. ఓకే, ఎన్నోసార్లు వచ్చాను ఇక్కడికి, బట్ డైమండ్స్ అయితే చూడలేదు నేను. వాడు యారో వదిలేటప్పుడు. ఓకే, అర్థమైపోయింది నాకు. నేను చచ్చిపోతాను, అది నాకు అర్థమైపోయింది గైస్. పూర్తిగా అర్థమైపోయింది. నేను చచ్చిపోతాను, అది కన్ఫామ్. అండ్ ఇక్కడ చూస్తే హారన్ కొడుతూనే ఉన్నాడు. నేను చచ్చిపోతాను నేనైతే కన్ఫామ్. అది చెప్పలేను నేను. వాడు నన్ను యారో చేస్తున్నాడు, గురి పెడుతున్నాడు నాకోడు. ఎస్, ఇప్పుడు సేఫ్ నేను, బట్ జాగ్రత్తగా ఉండాలి. కూల్. హెల్త్ అయితే ఫుల్ అయిపోయింది. అండ్ మంచిదమ్మా. అండ్ గైస్, ల్యాపీస్ కావాలి మనకి. ల్యాపీస్ ఎక్కడ ఉన్నాయి గైస్. ల్యాపీస్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా నాకు. అండ్ పక్కనే పెట్టుకొని ల్యాపీస్ని ఇంతవరకు ఎతికాను. అండ్ ఓకే, అబ్బా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఒక పెట్టిని తెచ్చుకొని పోతున్నాను. దానికి పేరు కూడా పెడతాను. మీరు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేస్తే ఆ పెట్టికి పేరు అయితే పెట్టి ఒక పెట్టి తెచ్చుకుంటాను. డాగిన్ అయితే తెచ్చుకుంటాను నేను. అండ్ ల్యాపీస్ ఇప్పుడు అన్లాక్ అయింది నాకు ల్యాపీస్ గురించి. ఒక మంచిది అమ్మా. అండ్ చలో, ల్యాపీస్ కావాలి మనకి చాలా. అన్నీ బాగా. ఓకే, వాటర్. చీకటి అయిపోయింది. ఓకే, పెట్టేసాను. టార్చ్ కావాలి కాబట్టి ఇక్కడ పెడుతున్నా. అండి ల్యాపీ బ్లాక్ అయితే బాగా. నేను సిల్క్ టచ్ ఒకటి చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే, ఈసారి ఇది కూడా పోయిందా. అంతేనా? లేదు, ఇంకా ఉన్నాయి ల్యాపీస్ అయితే. మనం కింద దాన్ని బాగా కొట్టేద్దాం, ఎందుకంటే అప్పుడే కదా మనం ఇటు వెళ్ళగలం. ఇటు నుంచి దీన్ని తీసుకుందాం. ఓకే, పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇటు పగలు కొట్టేద్దాం. ప్లాన్ వాడాలి. పర్ఫెక్షన్ ప్లాన్ రెండు ఉంటేనే గేమర్ అవుతాడు. ఓకే, లోపల ఏమున్నాయి? ఏమీ లేవు. నేను చచ్చిపోతే డైరెక్ట్ ఇంటికే, బట్ వద్దు. అండ్ ఇక్కడ ల్యాపీస్ ఉన్నాయి. ఓకే గైస్, ఇంకా ఇంటికి వెళ్ళి మాట్లాడతానండి.
ల్యాపీస్ అన్నీ తెచ్చుకున్నాను కాబట్టి ఓకే అన్నీ లోపల పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు నేను దీన్ని కూడా లోపల పెట్టేస్తున్నాను, దీన్ని కూడా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే డోర్ ఓపెన్. ఓకే ఇదేంటిది, ఇది ఓపెన్ చేస్తాను. ఓకే వుడ్ గురించి ఏమీ లేవు, తీసేసుకుని స్టోన్స్ కాబట్టి ఇది ఉన్నాయి స్టోన్స్ పెట్టాయి. ల్యాపిస్ కావాలి అండ్ తట్టు ఉంది పెట్టాయి. నెక్స్ట్ ఐరన్ పెట్టేసి, బోన్స్ కావాలి. అండ్ నెక్స్ట్ టైం ఒక డాగ్ని అయితే తెచ్చుకుంటున్నాను లేదు, నెక్స్ట్ టైం ఒక డాగ్ని అయితే తెచ్చుకొని పెంచుకుంటున్నా. చలో ల్యాపీస్ 64 పెప్పం పెట్టేసి 24 తీసుకున్నాము. అండ్ అప్పుడు ఒక డైమండ్ పికాక్స్ చేసుకున్నాం. అక్కడ డైమండ్ అయితే నాకు కలెక్ట్ కాలేదు, బట్ నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ డైమండ్స్ కూడా ఎక్కువ లేవు నా దగ్గర. ఓకే నో ప్రాబ్లం, 9 చాలు. స్టిక్స్ కావాలి కదా, స్టిక్స్ దీంట్లో పెట్టా. స్టిక్స్ ఏవి, స్టిక్స్ లేవు ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్నాయి స్టిక్స్. ఇది ఓపెన్ చేయి, క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసి ఓకే ఇది స్ట్రైట్గా పెట్టేయి. అండ్ ఇక్కడ ఇది 2 పెట్టేసి, ఈ మధ్యలో ఇది పెట్టేసి. అండ్ ఇప్పుడు ఎస్ ఇదొకటి. అండ్ అంతేలేండి, ఇంకేం వద్దు, దేని దాంట్లోనే పెట్టేస్తాం. ఇవి స్టోన్కి సంబంధించింది. అండ్ ఇది డైమండ్స్ కాబట్టి డైమండ్స్ దాంట్లోనే పెట్టేసాను. అండ్ ఇప్పుడు ఈ రెండింటికి ఎన్చార్జింగ్ చేస్తున్నాను. చలో అండ్ నేను ఆఫ్టర్నూన్ మైనింగ్కి పోతాను. ఫస్ట్ ఎంచాన్మెంట్ అయితే చేయబోతున్నాను. గర్విగో ఫస్ట్ ఎంచాన్మెంట్. కింద ల్యాపిస్, పైన పికాక్స్. అండ్ ఇదేంటిది, అన్బ్రేకింగ్ 1. అండ్ ఫార్చ్యూన్ సిల్క్ టచ్ కావాలి. ఎఫిషియన్సీ 3. ఫార్చ్యూన్ పెట్టుకుందామా, లేకపోతే అన్బ్రేకింగ్ ఒకటి చేసేద్దాం. అన్బ్రేకింగ్, చలో అన్బ్రేకింగ్ చేసేద్దాం. అండ్ దేర్ వి గో. ఇదేంటిది, అన్బ్రేకింగ్ 1. షార్ప్నెస్ అంట, షార్ప్నెస్ ఏం వద్దులేండి. ఫార్చ్యూన్ 2. ఓకే అన్బ్రేకింగ్ పెట్టేస్తున్నా. దీనికి అన్బ్రేకింగ్. లంగిల్ కూడా ఒకటి చేసుకుంటున్నా, ఎందుకంటే నేమ్ ట్యాగ్కి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో అలా చేద్దామండి. ఓకే ఇప్పుడు స్వాట్ కూడా తెచ్చేసుకుంటున్నా. స్వాట్ కూడా చేసుకొని టూల్స్ అన్నీ చేసేసుకుంటా. అండ్ ఫైనల్గా డైమండ్స్ కూడా ఎక్కువ మిగలలేదు నా దగ్గర. అండ్ ఓకే చలో. అండ్ ఇదేంటి, ఫార్చ్యూన్ నుంచి ఓకే ఓకే అన్బ్రేకింగ్ 3 అసలు వద్దు, మళ్ళీ వెళ్దాం. సారీ ఇది. అండ్ ఫస్ట్ 2 అండ్ అన్బ్రేకింగ్ 3, ఎంచాన్మెంట్ 3 అంట. వద్దు, అన్బ్రేకింగ్ 3 వస్తుంది. అండ్ మారుద్దాం. ఓకే పవర్ రెసిస్టెన్సీ, ఫైర్ ప్రొఫిషన్. అండ్ ఫైర్ నుంచి కాపాడుతుంది. అండ్ ఇదే మేలు కదా, అది 2 చేసుకుందాం అన్నీ ఒక్కొక్కటిగా. రెసిస్టెన్సీ 1 అండ్ ఫైర్ ప్రొటెక్షన్ కూడా కావాలి మనకి. అండ్ చేసుకున్నాము. ప్రొడక్షన్ ఓకే, ప్రొటెక్షన్ 3. ప్రొటెక్షన్ ఎందుకు, ప్యాంట్స్ చూద్దాం. ప్రొటెక్షన్ 1 ఓకే. ఫార్చ్యూన్ 1 ఓకే. బెస్ట్ ప్రొఫెక్షన్ 5 అంట. తీసుకుందామా, ఒక్క నిమిషం ఫ్యాన్సీకి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మారదా, ఇది వచ్చిందే వస్తుంది అందుకని. స్వాట్కి చూద్దాం. షార్ప్నెస్ అయితే ఉండాలి. షార్ప్నెస్ 1 అండ్ షార్ప్నెస్ 3. నెక్స్ట్ యాడ్స్ చేసుకున్నాను కదా, ఊరి మర్చిపోయాను కదా. ఓకే నో ప్రాబ్లం, యాడ్స్ ఏం వద్దు. ఫ్యాన్సీకి చూడాలి నేను. అన్బ్రేకింగ్, ల్యాపీ లజూరీ ఎంచాన్మెంట్ లెవెల్. ఓకే మన ఎక్స్పీ మొత్తం పోతుంది దీనికి, అది మనకు తెలియటం లేదు.
ఇదేంటిది అన్బ్రేకింగ్ ల్యాపీలో చూడు. ఓ నేను ఒకటే పెట్టాను, సారీ. బెస్ట్ ప్రొటెక్షన్ తీసుకుందామా? బెస్ట్ ప్రొటెక్షన్ తీసేసుకుందాం. దరివిగా నెక్స్ట్ ప్యాంట్స్లోకి వచ్చేద్దాం. ఫెదర్ ఫ్లయింగ్, ఓకే ఇది చాలా మేలు గైస్. ఫైర్ ప్రొటెక్షన్ కావాలి. అండ్ మళ్ళీ ఇదే పెట్టుకుందాము. అండ్ యాన్విల్ కావాలి. ఇప్పుడైతే మనకి యాన్విల్ కావాలి. అండ్ ఈ రెండు ఓకే. ఇప్పుడు మనము మొత్తం సూట్ వేసేసుకుందాం. ఓకే, షవల్ చేతిలో పెట్టుకోవాలి. అండ్ దెర్ వి గో టోటల్గా. అండ్ స్వాడ్ చేతిలో. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఎందుకంటే థంబ్నెయిల్ పెట్టుకోవాలి కాబట్టి. ఫస్ట్ టైం థంబ్నెయిల్ పెట్టబోతున్నా. థర్డ్ పర్సన్ ఫ్రంట్ కదా, ఫ్రంట్ వస్తుంది. ఇది ఫుల్ ప్రొటెక్షన్ ఎంచాన్మెంట్. ఏంది ఎంచాన్మెంట్ ఉన్నట్టే లేదా? ఎక్కడ తీసుకున్నాం? ఇట్స్ ఓకే. ఎంచాన్మెంట్ తీసుకున్నాం ఆగండి ఫోటో. అండ్ ఫైనల్గా ఫినిష్. సో ఈ వీడియో కూడా ఇంతటితో ఫినిష్ చేసి బాయ్ ఆల్సో నెక్స్ట్ టైం జై జబర్దస్త్ షో. బాయ్ లవ్ యూ ఆల్.